ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉట్నూరు మండలం తడిసి ముద్దయింది. షాంపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో వరద ముంచెత్తింది. దీంతో హాస్పిటల్కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అతి కష్టం మీద వైద్య సిబ్బంది దవాఖానాలోకి వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిర్మల్ కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా ఒక కుంభవృష్టి కురుస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షం కురుస్తుంది. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. గత 2 గంటలుగా భారీగా వర్షం కురుస్తుంది. కనీసం ప్రజలు బయట కాలు అడుగు పెడదామంటే కూడా పెట్టలేని పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ భారీ వర్షాలతోని ఏదైతే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఏకంగా 1,12,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా 1,00,000కు పైగా ఏదైతే గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 12 గేట్లను ఎత్తివేశారు. అదేవిధంగా మరొక 6 గేట్లను కూడా ఎత్తివేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా క్షణానికి కడెం ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న నీటి మట్టంపై అధికారులు అప్రమత్తంగా వివరిస్తున్నారు. అదేవిధంగా దిగువ ప్రాంతానికి వదలడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ విధంగా కడెం ప్రాజెక్టుతో పాటు ఏదైతే కొమ్రంభీం ప్రాజెక్టు, సర్నాల ప్రాజెక్టు, మత్తడి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులన్నింటిలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అక్కడ కూడా అధికారులందరూ కూడా అప్రమత్తంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇచ్చోడ మండల కేంద్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని అనేక ఇండ్లలోకి వరద నీరు చేరింది. నిత్యావసర వస్తువులు తడిసిపోయిన పరిస్థితి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇళ్లలోకి ఏదైతే ఏకంగా మోకాల్లోతు నీరు చేరడంతో అక్కడ కూడా ఏదైతే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోడ్డుపై కూడా ఏదైతే చెరువుల్ని తరలించే విధంగా వరద నీరు చేరింది. అయితే అధికారులు మాత్రం అప్రమత్తంగా వివరిస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసి ఏవైతే సురక్షితమైన ప్రాంతాలకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.